వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జయహో బీసీ గర్జనకు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చినటువంటి బీసీ ప్రతినిధి వర్గాలకు, వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి బీసీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, పార్టీ వర్గాలకు, కలిసి వచ్చినటువంటి ఇతర బీసీ నాయకులకు జయహో బీసీ వేదిక తరఫున శిరస్సు వంచి నమస్కారం తెలియచేసుకుంటున్నాను. అంతకంటే ముందు మనందరి తరఫున ఇంత గౌరవం ప్రసాదించి ఆత్మ గౌరవంతో సమాజంలో తలెత్తుకు బ్రతికే ఈ గొప్ప గౌరవాన్ని ప్రసాదించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. అనేది ఈ రోజే కాదు, భారతేతిహాస చరిత్రలో బీసీలకు సమున్నతమైనటువంటి స్థానం ఉంది. భారతాన్ని మనం ఒక్కసారి తరచి చూస్తే, రామాయణం వైపు తరచి చూస్తే, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి గీతోపదేశాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు? యాదవ బీసీ. అలాగే పవిత్రమైనటువంటి రామాయణాన్ని ఈ ప్రపంచానికి అందించి రచించినటువంటి వాల్మీకి రామాయణ సృష్టికర్త వాల్మీకి ఎవరు? బోయ. సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని నది దాటించిన నామం ద్వారా అవతకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి గుహుడు. శ్రీరామచంద్రమూర్తి కౌగులించుకున్న గుహుడు ఎవరు? జాలరి. ఈ దేశ చరిత్రనే ఒక్క మాటతో చెప్పాలంటే కురువంశ మూల విరాట్, భీష్ముడు, గాంగేయుడు, గంగాపుత్రుడు. చరిత్ర తెలియని వాళ్ళు బీసీలకు తోకలు కత్తిరిస్తారా? మనం జడ్జెస్గా పనికిరామా? మనకి తెలివితేటలు లేవా? జ్ఞానం లేదా? విజ్ఞానం లేదా? ఒక రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న నాడు చంద్రబాబు నాయుడు లేఖ రాస్తాడా? వీళ్ళు బీసీలు, వీళ్ళు న్యాయమూర్తులుగా పనికిరారు, వీళ్ళకంత తెలివితేటలు లేదు అని చెప్పి ఈనాడు రాసినటువంటి వాళ్ళు మళ్లీ మారువేషాలతో మన దగ్గరికి వస్తున్నారు, ముసుగులు వేసుకుంటూ వస్తున్నారు. నేను అడుగుతున్నా, మాకు తెలివితేటలు ఉన్నాయో లేదో? మేము ఈరోజు రాబోతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీరు చూస్తారు, బీసీలు దెబ్బ ఉంటాం, బీసీలు తడాకా ఉంటాం. మేము పనికిరామని మీరు ఉత్తరాలు రాశారు, తోకలు కత్తిరిస్తామని చెప్పారు. మీరు నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామంటే మీకు పిలకల కత్తిరించి గుండు గీయించి ఇంటికి పంపించినటువంటి ఈ బీసీల చరిత్ర నీకింకా గుర్తురాలేదా అని నేను అడుగుతున్నాను. ఇంకొక పెద్ద మనిషి అంటున్నాడు, దేనికి డైరెక్టర్లు, దేనికి కార్పొరేషన్లు అని, ఈ ఆర్డర్లు 4 తీసుకోవడానికని. అచ్చనా పొరపాటున పేపరే కదని 4 తీసుకునే ప్రయత్నం చేయకు. టంగు తెగుద్ది. నీ 4 ఈలికలవుద్ది, పీలికలవుద్ది, చీలికలవుద్ది. నీకేమైనా సిగ్గు, లజ్జ, ఎక్కువ మానం, అభిమానం, గౌరవం ఈనాడు మీకున్నాయా? ఇంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 4 తీసుకోవడానిక?
నేను అడుగుతున్నాను, ఆత్మ గౌరవంతో తలెత్తే పరిస్థితి నాడు తెస్తే ఇది నాలుగు తీసుకోవడానికా? గీసి చూడు, పేపరే కదని గీసి చూడు, నీ నాలుగు చీలికలవుతాయి. జాగ్రత్త. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ బీసీలే చరిత్ర గతిని తిరగవేస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. నేను ఏమండి, రాజ్యాంగం నిర్దేశించినటువంటి పాలనలో బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికారం ప్రసాదించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకో, ఎక్కడైనా తీసుకో, మంత్రివర్గంలో చూసుకో, శాసనసభలో చూసుకో, శాసన మండలిలో చూసుకో, రాజ్యసభలో చూసుకో, అలాగే లోక్సభలో చూసుకో. కార్పొరేషన్లు మొత్తం ఈరోజు కార్పొరేషన్లో తీసుకుంటే మనం మున్సిపాలిటీల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు 70% మంది, ఎంపీపీలు 67% మంది, కార్పొరేషన్స్ 92% మంది, ఇవాళ మున్సిపాలిటీస్ లో 73% మంది. అలాగే మనకి డైరెక్టర్స్, మరి చైర్మన్లకు కూడాను ఈనాడు 156 కులాలని కార్పొరేషన్లుగా మార్చి చైర్మన్లుగా ఇచ్చి డైరెక్టర్లుగా ఇచ్చి బీసీలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించినటువంటి ఆ మహానుభావుడు ఇస్తే దాన్ని మీరు న్యూనతపరుస్తారా? చర్చకు రండి. గడిచినటువంటి 5 ఏళ్లలో బీసీ సంక్షేమానికి మీరు ఇచ్చినటువంటిది ఎంత ఎంత ఎంతెంత 944 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. కానీ ఈ 3 ఏళ్లలో కేవలం బీసీల కోసం 90,415 కోట్ల రూపాయలు ఈనాడు సంక్షేమ కార్యక్రమాల కింద మనకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నేను అడుగుతున్నాను, మీరు ఏ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారు? మీకేమైనా సిగ్గుందా? నేను అడుగుతున్నాను, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మా బీసీ, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్, నా సంచార జాతులు అని గర్వంగా ఈనాడు చెప్పుకుంటారు. ఒక్కనాడైనా ఆ మాట విన్నావా? విన్నారా? నేను అడుగుతున్నాను. నేను అందుకే మేము ఈనాడు ఈ బీసీ గద్దెల మహాసభలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మేము నీ బీసీలివి, నీ బీసీలివి, నీ ఎస్సీలివి, నీ ఎస్టీలివి, నీ మైనారిటీస్ని, నీ సంచార జాతులు. ఖచ్చితంగా రేపటి రాబోయే శాసనసభ సార్వత్రిక కురుక్షేత్రంలో ప్రథమ వరుసలో నిలబడి ఈ రాజకీయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. మేము చాలా క్లియర్ గా ఈనాడు చెప్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా ఇంకొక ఆలోచన చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఈ వేదిక గుండా మేము మనవి చేస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండాలి. ఆయన వెంటుండి ఆయన తిరిగి మరలా మనం ముఖ్యమంత్రి చేసిందాడే ఈ బీసీ గర్జనకు సార్థకతను మీకు మనం చేస్తున్నాం. నేను ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు భారతదేశ చరిత్రలో చెప్పారు, ఆయన బీసీ గణన చేయమని చెప్పి, బీసీ జనగణన చేయమని పార్లమెంటులోనే చెప్పారు. కానీ ఈనాడు ఇంతవరకు కూడా ఆ సాహసం చేయలేదు. కానీ మనం ఇక్కడ బీసీ దానికోసం మనం చట్టాలు చేశాం, శాసనసభలో ప్రవేశపెట్టాం. దిస్ ఇస్ ద కమిట్, ఇట్ షోస్ ది కమిట్మెంట్ టువర్డ్స్ ది బీసీస్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. నేను అందుకే ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎవ్వరం కూడా ఇంకొక ఆలోచన చేయడానికి వీల్లేదు, మనం తిప్పడానికి వీల్లేదు. పొరపాటును కానీ మనం తప్పు చేశామో చరిత్ర మనల్ని క్షమించదు. భావి భారత మన పిల్లలు కూడా మనల్ని క్షమించరు. ఈనాడు మన పిల్లలు కడుపు నిండా అన్నం తింటున్నారంటే, ఈనాడు తల్లి గడిచినటువంటి ప్రభుత్వాల్లో రాత్రి ఒక పేదింటి
బీసీ మహిళ కునుగు పట్టేది కాదు. తెల్లవారితే నా బిడ్డలకి ఇంత పట్టెడు అన్నం నేను ఎక్కడి నుంచి పెడతాను? తెల్లవారితే ఈనాడు నా బిడ్డలకి స్కూలుకి పంపించి ఫీజులు ఎలా కడతాను? నిద్ర లేనటువంటి పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వ్యక్తిగత సంభాషణలో చెప్పారు, అన్నా పేదరికంలో పుట్టడం తప్పు కాదు, అది భగవంతుడు ఆదేశం అది. కానీ పేదవాడిగా చనిపోకూడదు, పేదవాడిగా చచ్చిపోకూడదు. అందుకే ఆ కులాలకి మనం ఇన్ని సంక్షేమ సంప్రోక్షణలు మనం చేస్తున్నామని చెప్పారు. అందుకే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదని, అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని నేరుగా ఈనాడు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మధ్యవర్తులు లేరు, రాజకీయ దళారీలు లేరు, బేరసారాలు అడ్డానికి పొలిటికల్ టౌట్స్ లేరు, జన్మభూమి కమిటీలు అంతకంటే లేవు. నేరుగా ఈనాడు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే ఆ లబ్ధిదారుడు ఖాతాలోనికి చేరుతుంది. కాకపోతే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్యన ఎన్నో చేతులుండేవి. ఈనాడు అవినీతి చేతుల్ని కత్తిరించాడు, నరికి పడేశాడు. అందుకే అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తామన్నాడు. చెప్పండి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. మనలో ఎవరైనా సరే వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళు కానీ ఆ పథకాలలో ఒక పైసా ఆశించారని చెప్పమనండి. ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీకైనా దిస్ ఈజ్ స్ట్రైట్ ఛాలెంజ్ టు ది అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. ఇంత నిజాయితీగా, ఇంత ధైర్యంగా ఈనాడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, సంచార జాతుల వారికి అందరికీ కూడా ఈనాడు ఆయన దైవంగా నిలబడ్డారు. జగన్ గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు, నాకు మా నాన్నగారు చనిపోతూ నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను, సార్ మేమంతా మీ పెద్ద కుటుంబంలో మీరు సభ్యులం సార్, మీరు మా కుటుంబ పెద్ద సార్, మేము ఈ కుటుంబం అంతా మీతో నిలబడుతుంది సార్, ఖచ్చితంగా మీతోనే ఉంటాం సార్. మేము తప్పు చేస్తే చరిత్ర మమ్మల్ని క్షమించదు సార్, రేపటి భవిష్యత్తు కూడా మమ్మల్ని నిలదీయ పెడుతుంది సార్. అందుకే నేను ఈ సందర్భంగా మరొక్కసారి మనం చేస్తున్నాను, ఈ బీసీ గద్దెన అన్నటువంటిది ఈ ఊపుతో, ఈ హోరుతో మనందరం కూడా ఎన్నికల సమరాంగానికి సిద్ధపడాలి. ఇది ఎక్కడితో ఆగకూడదు. ఎలా అయితే మనకి గడప గడపకి మన ప్రభుత్వంలో వెళ్తున్నామో అలాగే బీసీలకి జరిగినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని ఈనాడు ప్రతి బీసీకి, ప్రతి గడపకి, ప్రతి బీసీ పౌరుడికి ఈ నినాదం, ఈ విధానం చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మనందరం కూడా రేపటి యుద్ధంలో చినుకు చీల్చుకుపోగలిగే సహదేవుని కత్తిలా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు, అనేక సందర్భాలుగా మళ్ళీ మనం కలుద్దాం. మనం ఆల్రెడీ వార్ జోన్లో అడుగు పెట్టాం, యుద్ధ భూమి వైపు అడుగులు వేస్తున్నాం. శత్రు సంహారాన్ని చేసుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మనం పట్టాభిషిక్తుని చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హో బీసీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.